హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్ 2024లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ 2 పూర్వ బాల దశ. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథాన్ని రచించినది ఆప్షన్ 1 విలియం జేమ్స్. నెక్స్ట్ వన్, భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? భాషా వికాసంపై ప్రయోగాలు చేసినది ఆప్షన్ 3 చామ్స్కీ. నెక్స్ట్ వన్, బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మరిచిపోవడాన్ని ఏమంటారు? బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మరిచిపోవడాన్ని ఆప్షన్ 4 దమనం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అచిత్తు. అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ అహం అనేది వాస్తవిక సూత్రము, అధ్యహం అనేది ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ వన్, బోధన అనంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి ఆన్సర్ అయితే లేదు. దీనికి ఆన్సర్ ఏమిటి అంటే అభ్యసనం యొక్క మదింపు. సో దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం అవుతుంది? పగటి కలలు కనడం అనేది ఆప్షన్ 2 స్వైర కల్పన. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ఆన్సర్ ఆప్షన్ 3 5 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ వన్, లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్రమైన అభిరుచి, ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్ కారకం. నెక్స్ట్ వన్, నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సర్వే పద్ధతి. నెక్స్ట్ వన్, సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఏ ప్రేరణ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం చేయడంలో ఈ స్మృతి ఉంటుంది. ఎక్కాలు కంఠస్థం చేయడం అనేది బట్టి స్మృతి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమను కోరుకోవడం. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమను కోరుకోవడం. ఈ రెండు కూడా ఆపోజిట్. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమను కోరుకోవడం. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమను కోరుకోవడం. నెక్స్ట్ వన్, ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన కిందకు వస్తుంది? ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి 1 మరియు 4 ఈ రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి. అసంచరిత పరిశీలన మరియు సహజ పరిశీలన. నెక్స్ట్ వన్, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందకు వస్తాయి. వార్షిక పరీక్షలు అనేవి
సంగ్రహణాత్మక మూల్యాంకనం మరియు నిరంతర మూల్యాంకనం కిందకు వస్తాయి. సో 2 and 4 అనేవి ఆన్సర్. నెక్స్ట్ 1, అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు? అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించినది ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ 1, శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చు. శాబ్దిక పరీక్షలోనేవి చదువుకున్న వారికి ఉపయోగిస్తారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అక్షరాస్యులు. నిరక్షరాస్యులు తర్వాత చిన్నపిల్లలకి ఉపయోగించేటువంటి పరీక్షలు అశాబ్దిక పరీక్షలు. ఇందులో చిత్రాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1, ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఆప్షన్ 2 సహజ సామర్థ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ 1, మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 కన్ను మరియు చెవి. కన్ను మరియు చెవి ద్వారా మనకు 95% జ్ఞానం అనేది లభిస్తుంది. నెక్స్ట్ 1, స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ 1, జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ 1, భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఇక్కడ ఈమెకు రెండూ కూడా ఇష్టం లేదు కాబట్టి ఇది పరిహార సంఘర్షణ అవుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించినది ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ 1, కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది? కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడేటువంటి ఆలోచన ఆప్షన్ 3 నిర్దేశిత ఆలోచన. నెక్స్ట్ 1, రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ 1, నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 4 కోల్బర్గ్. నెక్స్ట్ 1, తరగతి గది ఏ రకానికి చెందినది? తరగతి గది అనేది ఆప్షన్ 1 నియమిత సమూహానికి చెందినది. నెక్స్ట్ 1, బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? బోధన యొక్క ప్రధాన లక్ష్యము ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడడం. నెక్స్ట్ 1, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ అయితే లేదు. సో దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110. సో సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.